కీ పాయింట్ 1 ఏమో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, రైట్, +1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా 2, 4, 6, 8, 10, 12. 2, 4, 6, 8, 10, 12. సార్ ఈ క్వశ్చన్ ఎందుకు వేసుకున్నారు సార్? తేడా మధ్యలో ఒకటి లేదు. 2, 4, 6, 8, 10, 12. నవ్వు ఇక్కడ చూడండి, హైయెస్ట్ వాల్యూ ఎంత? 12. లోయెస్ట్ వాల్యూ ఎంత? రైట్, 2. 2, 4, 6, 8, 10, 12. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ మీరు చూస్తే దీన్ని మనము 2 రకాలుగా చూడొచ్చు సార్, 2 రకాలుగా చూడొచ్చు. మెథడ్ 1, మెథడ్ 2. ఏ రకంగా చూసినా మనకు ఆన్సర్ వస్తుంది, ఏ రకంగా చూసినా మనకు ఆన్సర్ వస్తుంది. 2, 4, 6, 8, 10, 12. హైయెస్ట్ వాల్యూ 12 మైనస్ లోయెస్ట్ వాల్యూ 2 డివైడెడ్ బై ప్రతి 2 వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎంత ఉంది? 2 + 1. 2 + 1 అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ బై రైట్ కామన్ డిఫరెన్స్. 2 వరుస నంబర్ల మధ్యలో ఉన్న తేడా +1 ఈజ్ ఈక్వలెంట్ టు నంబర్ ఆఫ్ నంబర్స్, ఈజ్ ఈక్వలెంట్ టు నంబర్ ఆఫ్ నంబర్స్, ఈజ్ ఈక్వలెంట్ టు నంబర్ ఆఫ్ నంబర్స్, ఈజ్ ఈక్వలెంట్ టు నంబర్ ఆఫ్ నంబర్స్. సార్ ఇది ఎలా వచ్చింది సార్? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా సార్? ఉంది, రైట్. అంక శ్రేణిలో ఉన్నప్పుడు nth టర్మ్ ఏంటి సార్? a + n-1 × d. ఇది nth టర్మ్ అంక శ్రేణిలో ఉన్నప్పుడు tn. nth టర్మ్ని నేను లాస్ట్ వాల్యూ అని అనుకుంటున్నాను. లాస్ట్ వాల్యూ a అంటే మొట్టమొదటి వాల్యూ +n-1, d అంటే 2 వరుస సంఖ్యల మధ్యలో తేడా, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై మధ్యలో ఉన్న తేడా ఈజ్ ఈక్వలెంట్ టు n-1. n ఏమవుతుంది? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ +1. అందరికీ ఈ ప్రూఫ్ అర్థమైందా? అందరికీ ఈ ప్రూఫ్ అందరికీ అర్థమైందా సార్? సంఖ్యలు కనుక అంక శ్రేణిలో ఉంటే ఎన్ని సంఖ్యలు మొత్తం ఉన్నాయి అని ఎలా కనుక్కుంటాం? ఇలా కనుక్కుంటాం. 2, 4, 6, 8, 10, 12. హైయెస్ట్ వాల్యూ అంటే లాస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. సిరీస్ పెరుగుతుంది కదా సార్, వాల్యూలు పెరుగుతూ వస్తుంది. అంటే ఇది చిన్న సంఖ్య అవుతుంది, ఇది పెద్ద సంఖ్య అవుతుంది. పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య బై 2 వరుస సంఖ్యల మధ్యలో ఉన్న తేడా 12 - 2 బై 2 + 1 10/2 5 + 1 6. ఇది మెథడ్ 1. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంక శ్రేణిలో nth టర్మ్ ప్రతి ఒక్కటి లాజికల్గా మనం సాల్వ్ చేస్తాం. అంక శ్రేణిలో మనకు nth టర్మ్ ఏంటి సార్? a + n-1 × d, a + n-1 × d. సిరీస్ కనుక పెరుగుతుంది కాబట్టి ఇది లాస్ట్ వాల్యూ అనుకున్నాను, ఇది మొట్టమొదటి వాల్యూ అనుకున్నాను. నాకు ఎన్ని సంఖ్యలు కావాలో అది n అనుకున్నాను, నంబర్ల మధ్యలో తేడా d అనుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మెథడ్ 1. సార్ నేను ఇలా చెయ్యొచ్చా? 2 1 2, 2 2 4, 2 6 12. 2 అన్నిట్లో కామన్గా ఉంది సార్, 2 అన్నిట్లో కామన్గా ఉంది. అంటే 2 2 2 అన్నీ 2 తోటి భాగింపబడుతున్నాయి, అన్నీ 2 తోటి భాగింపబడుతున్నాయి. అప్పుడు ఎన్నిసార్లు వెళ్తుందో అది లోయెస్ట్ వాల్యూ, ఎన్నిసార్లు ఇక్కడ వెళ్తుందో అది హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1. 6 - 1 5 + 1. ఆన్సర్ ఎంత సార్? 6.
ఆన్సర్ ఎంత సార్? 6. ఇది 2 ఒకట్ల 2 రెండ్ల 2 మూడుల అన్నీ కూడా 2 తోటి భాగిస్తున్నాయి. అంటే నేను 2 కామన్ తీసుకుంటే నాకు వరుస సంఖ్యలే కదా వచ్చేటి. 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4, 2 మూడుల 6, 2 నాలుగుల 8, 2 ఐదుల 10, 2 ఆరుల 12. 2 కామన్ తీస్తే 1 2 3 4 5 6. అది వరుస సంఖ్యలో ఉన్నాయి. వరుస సంఖ్యలో ఉంటే మొత్తం సంఖ్యలు ఎలా కనుక్కుంటాం? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1. 6 - 1 +1. 6 - 1 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. ఆర్ యూ ఆల్ విత్ మీ? సెకండ్ స్లైడ్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?